హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్య యత్నం చేశాడు. హయత్ నగర్లోని ఇంట్లో తుపాకీతో కాల్చుకుని గన్మెన్ చైతన్య సూసైడ్ అటెంప్ట్ చేశాడు. చైతన్యను కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గన్మెన్ చైతన్య ఆత్మహత్య యత్నంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యలతోనే చైతన్య సూసైడ్ అటెంప్ట్ చేశాడని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తుండగా, తన కొడుకి ఆర్థిక ఇబ్బందులు లేవని గన్మెన్ చైతన్య తండ్రి శివరాం ప్రసాద్ తెలిపారు. మా అబ్బాయికి ఎటువంటి సమస్యలు లేవు, మాకు ఆర్థిక ఇబ్బందులు లేవు, ఫ్యామిలీ గొడవలు లేవు, మాకు ఎటువంటి కారణాలు లేవు, ఏం లేవు. మా అబ్బాయి ప్రశాంతంగా తిరిగి వస్తాడు. ఆపరేషన్ నడుస్తుంది. ఆపరేషన్ అయినాక దానికి కారణాలు తెలుస్తాయి. సమస్య లేనప్పుడు ఏమైతుందని మనం చెప్పలేం కదండి. ఏమన్నా ఒకవేళ మిస్ఫైర్ అయి ఉండొచ్చేమో అని ఒక ఆశ అంతే. బుల్లెట్ మామూలుగా చెవు పక్కన తగిలిందండి. దాన్ని డాక్టర్లు చూస్తుండ్రు. మేము కూడా ఇంకా లోపల సర్జరీ నడుస్తుంది. సర్జరీ అయిపోయిన తర్వాత డాక్టర్లు రిపోర్ట్ ఇస్తారు. సార్ వచ్చి చూసి వెళ్ళారు. దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే మొత్తం మీరు చేయండి అని చెప్పేసి వెళ్ళారు. హైడ్రా తరఫున ఫుల్ సపోర్ట్ ఉంది. సార్ వాళ్ళు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్య యత్నం చేశాడు. హయత్ నగర్లోని ఇంట్లో తుపాకీతో కాల్చుకుని గన్మెన్ చైతన్య సూసైడ్ అటెంప్ట్ చేశాడు. చైతన్యను కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక గన్మెన్ చైతన్య ఆత్మహత్య యత్నంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యలతోనే చైతన్య సూసైడ్ అటెంప్ట్ చేశాడని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తుండగా, తన కొడుకి ఆర్థిక ఇబ్బందులు లేవని గన్మెన్ చైతన్య తండ్రి శివరామప్రసాద్ తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్య యత్నం చేశాడు. హయత్ నగర్లోని ఇంట్లో తుపాకీతో కాల్చుకుని గన్మెన్ చైతన్య సూసైడ్ అటెంప్ట్ చేశాడు. చైతన్యను కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక గన్మెన్ చైతన్య ఆత్మహత్య యత్నంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యలతోనే చైతన్య సూసైడ్ అటెంప్ట్ చేశాడని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తుండగా, తన కొడుక్కి ఆర్థిక ఇబ్బందులు లేవని గన్మెన్ చైతన్య తండ్రి శివరామప్రసాద్ తెలిపారు. రైట్గా గన్మెన్ చైతన్య ఆత్మహత్య యత్నంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, గన్మెన్ చైతన్య ఆత్మహత్య యత్నంపై అయితే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏంటి అసలు డీటెయిల్స్? హాస్పిటల్లో సర్జరీ కొనసాగుతుంది. అయితే ఈ రోజు ఉదయం 6:30 ప్రధానంగా చూస్తే మాత్రము అతను ఒక సర్వీస్ రివాల్వర్ తో కూడా తల వెనుక భాగంలో సూసైడ్ చేసినట్టుగా దీనికి సంబంధించి పోలీసు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మొత్తానికి చూస్తే మాత్రము హైడ్రా కమిషనర్ రంగనాథన్ వద్ద యొక్క ప్రజెంట్ కొన్ని గన్మ్యాన్ గా పనిచేస్తున్న నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా అదే కొన్ని రోజుల నుంచి కూడా అతను క్రికెట్ కి సంబంధించి ఇందులో పూర్తిగా అంటే బెట్టింగ్స్ కావచ్చు, అంతేకాకుండా యాప్స్ కి సంబంధించిన నేపథ్యంలో అతను పాల్పడుతున్నారు. అంతేకాకుండా ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి చూస్తున్నాము. పోలీస్ సంబంధించిన నేపథ్యంలో అతని యొక్క హైదరాబాద్ సంబంధించిన వ్యక్తిగా ఇప్పటికే హైదరాబాద్ సర్వీస్ సంబంధించిన వ్యక్తిగా తెలుస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం ఈ రోజు ఉదయం 6:30 ఏఆర్ కానిస్టేబుల్ గా సిఎస్డబ్ల్యూ లో పనిచేస్తున్న ముత్యాలపాటి కృష్ణ చైతన్య సన్నాఫ్ శివరామ ప్రసాద్ 33 సంవత్సరాలు. ఇతను ఏఆర్పిసి కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. అయితే ఆ యొక్క 2020 సంవత్సరం బ్యాక్ కి సంబంధించిన ఇతను ప్రజెంట్లీ మాత్రము అతను హైడ్రా రంగనాథ్ వద్ద ఈ యొక్క గన్మ్యాన్ గా పనిచేస్తున్నారు. అయితే అతను సూర్యానగర్ కాలనీలో అతను నివాసం ఉంటున్నాడు. అయితే ఈ యొక్క సర్వీస్ రివార్స్ తో తల వెనక భాగం సంబంధించి అతను కాల్చుకుని ఆత్మహత్యానికి పాల్పడినట్టుగా దీనికి సంబంధించి ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్నారు. వెంటనే కామినేని హాస్పిటల్ కూడా తరలించాము. అక్కడ ప్రజెంట్ ట్రీట్మెంట్ కూడా పొందుతున్నారని మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మరోవైపు చూస్తే అతనికి ఎలాంటి కుటుంబ కలహాలు కావచ్చు, అంతేకాకుండా అప్పులు కావచ్చు, అంతేకాకుండా దీనికి సంబంధించి ఎలాంటి అతనికి లేవు. కానీ ఎందుకు ఇలాంటి ఆత్మహత్యానికి పాల్పడ్డాడని మాత్రం తమకు కూడా తెలియదని చెప్పి ప్రధానంగా అయితే కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. అయితే చెప్పిన నేపథ్యంలో చూస్తే మాత్రం ఇక్కడ హైడ్రాకి సంబంధించిన రంగనాథ్ మాత్రం కొన్ని విషయాలు కూడా చూస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే అతని పరిస్థితి కొంత విషమంగా ఉంది. అతను ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టుగా దీనికి సంబంధించి ప్రధానంగా తెలుస్తుంది. అయితే దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, గేమింగ్ యాప్ లో పడడం వల్ల ఆర్థిక ఇబ్బందులకు కూడా గురి అవుతున్నాడు. అప్పుల కారణంగానే జీతంలో ఎక్కువ భాగం కూడా కట్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే అతను ఇప్పటికే సర్జరీ కొనసాగుతుంది. ఇంకా 3 గంటల సమయం కూడా
సర్జరీ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో హయత్ నగర్ సిఎస్ లో కూడా ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. అప్పటి నుంచి కూడా అతను ఒంటరిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా అతనికి ఒక నాడీ సంబంధిత వ్యాధితో కూడా బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ వీటిల్లో బాగానే ఉంటున్నాడని చెప్పి కూడా హైటాక్ సంబంధించిన ఆ యొక్క రంగనాథ్ చిత్ర పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ప్రజెంట్ మాత్రం ట్రీట్మెంట్ పొందుతున్నారు కృష్ణ చైతన్య. అంతేకాకుండా అతని ఆరోగ్య పరిస్థితి మాత్రం పూర్తిగా విషమంగా ఉన్నట్టుగా దీనికి సంబంధించి దాఖలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే కుటుంబ సభ్యులు హాస్పిటల్ కూడా చేరుకొని కన్నీరు ముందరిగా విలపిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క విషయంలో మాత్రం కృష్ణ చైతన్య ఎందుకు ఈ యొక్క సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడు అనేది మాత్రం తమకు ఇంకా ఇప్పటికి కూడా తెలియదు. కానీ పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి మాత్రం కామినేని హాస్పిటల్లో మాత్రం కృష్ణ చైతన్యకు సంబంధించిన నేపథ్యంలో చూస్తే ఇంకా 3 గంటల సమయం కూడా ఒక మెదడుకు సంబంధించి వెనుక భాగంలో ఒక బుల్లెట్ దూసుకెళ్లిన నేపథ్యంలో అతనికి సర్జరీ కొనసాగుతుంది. ఇంకా 3 గంటల సమయం తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మాత్రం చెప్తామని చెప్పి మరోవైపు డాక్టర్స్ కూడా చెప్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఎక్కడ కూడా తనకు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన ఏది అలవాటు కూడా లేదు అనేది మాత్రం ప్రధానంగా ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు చూస్తే అతనికి ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే తెలుస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అయితే చైతన్య అయితే ఎవరైతే కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నారో అతని ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.